విజయవాడలోని మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ కార్యాలయంలో నారా లోకేష్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. కేసినేని చిన్ని, జలీల్ ఖాన్ పట్టాభిలు కేక్ కట్ చేసి కార్యకర్తలకు తినిపించారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం నేనున్నానంటూ లోకేష్ యువగళం ద్వారా భరోసా ఇచ్చారని కేసినేని చిన్ని అన్నారు. 100 రోజుల్లోపే ఈ సైకో ప్రభుత్వం పోవడం ఖాయమని, చంద్రబాబు మళ్లీ సీఎం కావడం గ్యారంటీ అని చిన్ని ఉద్ఘాటించారు. కేసినేని చిన్ని విజయవాడకు కాబోయే ఎంపీ అని మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ అన్నారు. ప్రజల కోసం నిత్యం పనిచేసే వ్యక్తి లోకేష్ అని, విజయవాడ పశ్చిమ సీటును ముస్లింలకు ఇస్తే గెలిపించి గిఫ్ట్ ఇస్తామని జలీల్ ఖాన్ చెప్పారు. మా యువనాయకుడు యువగళ రథసారథి నారా లోకేష్ గారి జన్మదినం సందర్భంగా మొత్తం ఇవాళ విజయవాడ నగరంలో వాడవాడల అన్ని వార్డుల్లోనూ ఘనంగా తెలుసుకున్నాం. జలీల్ ఖాన్ గారి ఆఫీసులో వారి జన్మదిన వేడుకలు గ్రాండ్గా జరుపుకున్నాం. విజయవాడలో బ్రహ్మాండంగా ఆయన యువగళం పాదయాత్రని జరిగింది. ఆయన ప్రజల యొక్క సమస్యలను తెలుసుకుంటా రేపు రాబోయే ప్రభుత్వంలో సమస్యలను పరిష్కరించడంలో చంద్రబాబు నాయుడు గారికి తోడుగా వారు ప్రజల సమస్యలను పరిష్కరించడంలో నిమగ్నమే ఉన్నారు. కాబట్టి ఇంకొక 3 నెలల్లో ప్రజాప్రభుత్వం ఏర్పడబోతుంది. 175 నియోజకవర్గాల్లో 165 నియోజకవర్గాల్లో తెలుగుదేశం అభ్యర్థులు ఘన విజయం సాధించాలని మనం అందరం కోరుకుంటా. హ్యాపీ బర్త్డే లోకేష్. ఈరోజు మా ప్రియతమ నాయకుడు, యువ నాయకుడు ఒక కొత్త పంత, కొత్త ఊపు, కొత్త రక్తం తెలుగుదేశం పార్టీకి ఎక్కించిన చిన్న వయసులో బాబు గారు కూడా ఊహించారు ఆయన తనయుడు ఇంత గొప్పగా ఇచ్చేస్తారని. మరి అంత పాదయాత్ర చేసి అన్ని వేల కిలోమీటర్లు, 100 కిలోమీటర్లు పార్టీని పటిష్టం చేశారు. ఇప్పుడు ఈ ఎన్నికల సందర్భంలో అనేక మంది సీట్లు అడుగుతారు, తప్పేం లేదు. అందరికీ ఆశ ఉంటుంది ఎమ్మెల్యే అవ్వాలి, ఎంపీ అవ్వాలి. బాబు గారు డెఫినెట్గా ముస్లిం మౌనాటికి ఇచ్చి ఇతర కులస్తులలో కూడా చాలామంది నేను వ్యాపారస్తుడు, నాకు ప్రతి వాడు పరిచయస్తుడే. కాబట్టి వాళ్ళందరూ కూడా నాకు కలుస్తున్నారు. డెఫినెట్గా అన్ని కులాలు మనకు సహకరిస్తాయి. మంచి మెజార్టీతో పశ్చిమ నియోజకవర్గం తెలుగుదేశం అభ్యర్థిగా గెలబోతున్నాం.